గణేష్ భవానీ దంపతుల కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 3 సంవత్సరాల వయసు. ఈమె తప్పిపోయి 40 రోజులు దాటినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనకి అక్కడ ఆనవాళ్ళు దొరకనటువంటి పరిస్థితి. అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో మరి ఇట్లా ఇన్ని రోజుల పాటు ఒక పాపని పట్టుకోలేకపోవడం అనేది కొంచెం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా డ్రోన్స్ వచ్చినవి, మన ఏరియల్ మ్యాపింగ్ చేయొచ్చు, 24 hours పాటు గాలిలో ఉండే డ్రోన్లు కూడా వచ్చినాయి. ఈ చుట్టుపక్కలంతా ఫారెస్ట్ అదంతా ఉంది కాబట్టి మరింత లాంగ్ రేంజ్ డ్రోన్స్ తోటి సెర్చ్ చేసి ఉండాల్సింది. మరిన్ని ఎఫర్ట్స్, మరింత కృషి ఈ విషయంలో జరగాల్సి ఉంది. మరిన్ని టీంలు కేవలం దగ్గరే కాకుండా కొంచెం దూరంగా కూడా వెతికి ఎట్లయినా సరే జ్ఞానేశ్వరిని తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత పోలీసుల మీద, ప్రభుత్వం మీద ఉంది. సో ఈ గాలింపు 40 రోజులు దాటిపోయింది కదా అని ఆపకుండా ఇంకా విస్తృతంగా మరిన్ని టీమ్స్ తోటి, మరింత మెరుగైన డ్రోన్స్ తోటి ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది చేసి జ్ఞానేశ్వరిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకురావాలని చెప్పి ఎయిమ్ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే డ్రోన్స్ లో కూడా ఇప్పుడున్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి అవి 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు గాల్లో ఉండలేవు. సో ఇంత విస్తృతమైన ఏరియాని మనం కవర్ చేయాలని అనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి డ్రోన్స్ సరిపోవు. దీనికి ఐఐటి చెన్నై వాళ్ళ దగ్గర 24 hours పాటు ట్రావెల్ చేయగలిగిన డ్రోన్స్ ఉన్నాయి. గతంలో ఈ డ్రోన్స్ టెక్నాలజీని ఆంధ్రాకి తీసుకొచ్చిందే నేను. పుష్కరాల టైంలో, పోయిన కృష్ణా పుష్కరాల టైంలో ఫస్ట్ టైం డ్రోన్స్ని ఇంట్రడ్యూస్ చేసిందే నేను కాబట్టి నాకు ఆ డ్రోన్స్ మీద అవగాహన ఉంది. ఇలాంటి ఏరియాలో ప్రస్తుతం ఉన్నటువంటి డ్రోన్స్ అనేవి సరిపోవు. అరగంట 20 నిమిషాలు అంటే అది ఎంత దూరం పోతుంది, ఎంత దూరం అవుతుంది. పైగా దాని క్లారిటీ కూడా అంత ఉండదు. అందుకని 24 hours 48 hours పాటు ట్రావెల్ చేయగలిగేటువంటి డ్రోన్స్ ఉన్నాయి. వాటికి రెజల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ కెమెరాకి. అవి ఐఐటి చెన్నైలో నేను చూశాను. అవి ఇప్పుడు మార్కెట్లో కూడా ఉన్నాయి. అట్లాంటి డ్రోన్స్ వాడి చేస్తే ఉపయోగం ఉంటుంది తప్ప ఇలాగ 15 నిమిషాలకి బ్యాటరీ అయిపోయేటువంటి డ్రోన్స్ తోటి చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అండ్ ఇన్ఫ్రారెడ్ డ్రోన్స్ కూడా వచ్చినాయి. వాటిని కూడా వాడి ఆ మ్యాపింగ్ చేస్తే ఫలితం బాగుండేదని నా అభిప్రాయం. నాకున్న నాలెడ్జ్ని బట్టి నేను చెప్తాను. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఆ పరిజ్ఞానాన్ని ఇమీడియట్గా తీసుకొచ్చి ఉపయోగించి ఆ పాపని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అట్లాంటి యాంగిల్ ఉన్నప్పుడు మనకి ఈ టెక్నాలజీ కన్నా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్నే వాడాలి. ఈ చుట్టుపక్కల అలాంటి గ్యాంగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ చుట్టుపక్కల ఏమన్నా ఈ సంచార జాతుల వాళ్ళు ఏమైనా వచ్చారా, ఈ చుట్టుపక్కల ఏమైనా క్యాంప్ వేసి ఉన్నారా, ఆ యాంగిల్లో జనరల్గా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. అలాగే ఈ పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఏమన్నా జరిగిందా, ఈ యాంగిల్స్లో మనం చేయాల్సి ఉంటుంది. అపహరణ యాంగిల్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ టోల్ గేట్స్ ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇటు వైజాగ్ వైపు కానీ, ఇటు ఈ కాకినాడ వైపు కానీ, రాజమండ్రి వైపు కానీ వెళ్ళే టోల్ గేట్స్ని నిశ్చితంగా పరిశీలించి ఆ ఫుటేజీ తీస్తే అపహరణ యాంగిల్ అనేది ఏమన్నా జరిగి ఉంటే అట్లా దొరుకుతుంది. ఇది ఎందుకు వచ్చింది అనే దానికన్నా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ పని, వేరే వాళ్ళ పని కాదు కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూతో కాదు కదా. ఇంకా విస్తృతంగా చెప్పాను కదా, టెక్నాలజీ, మెరుగైన టెక్నాలజీ వాడి ఉండాల్సింది అనేది చెప్పాను. అలాగే అపహరణ అన్నప్పుడు ఏం చేసి ఉండాల్సిందో చెప్పాను. సో అవన్నీ జరిగాయా లేదా అనేది ఇక్కడ మీరు స్థానిక పత్రికారులు కాబట్టి మీకే తెలియాలి. నేను చెప్పిన యాంగిల్స్లో ప్రయత్నాలు జరిగినాయా లేదా అనేది దాన్ని బట్టి మీరే చెప్పాలి కరెక్ట్గా జరిగిందా లేదా అనేది. నేను జడ్జిమెంట్ ఇవ్వటం కన్నా మీరు చెప్తేనే బాగుంటుంది. అంటే మొదటి దొరికితే అందరూ పొగిడేవాళ్లే కదా, దొరకలేదు కాబట్టి వైఫల్యం అంటారు. ఇక అది ఫ్యాక్టే కదా. మనం అందులో ఇది కాదు అనటానికి కానీ, ఇది రాజకీయం అనటానికి కానీ మరొకటి కానీ ఏం లేదు కదా. తప్పిపోయిన మాట వాస్తవం, దొరకని మాట వాస్తవం. మీరు అన్నట్టుగా మరి మొదటి 3 రోజుల్లో నేను చెప్పినటువంటి టెక్నాలజీ వచ్చే అవకాశం అయితే లేదు. మరి ఆ తర్వాత అయినా వచ్చిందా, వాడారా, ఎక్కడైనా నాకు రిపోర్ట్స్లో అయితే అట్లాంటి మెరుగైనటువంటి డ్రోన్స్ ఉపయోగించినట్టుగా నాకు ఎక్కడ కూడా రిపోర్ట్స్లో నేను ఎక్కడ కూడా చూడలేదు.
అవి వచ్చుంటే ఆ ఫోటోలు అవి వేసేవాళ్ళు కదా. ఆ 7 days ఉండేటువంటి హై రెజల్యూషన్ డ్రోన్స్, ఇన్ఫ్రారెడ్ డ్రోన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇంకా కొంత మెరుగ్గా ఇమీడియట్గా ఈ మెరుగైన టెక్నాలజీని వాడుంటే ఫలితం బాగుండేదని నా అభిప్రాయం.